ఇది లైవ్ ఇస్తుంటే సంథింగ్ ప్రాబ్లం వస్తుందండి. ఓకే. అవునండి, మనం అందరినీ లాజిక్లు మిస్ అవుతున్నారు అంటున్నాం, కానీ మన లాజిక్ మిస్ అవుతున్నాం ఏంటి? ఇప్పుడు మన వాయిస్ రీచ్లో లేని వాళ్ళకే రీచ్ అయిపోయింది. వాళ్ళంతా ప్రైమ్ టైం డిబేట్కి వచ్చి మాట్లాడేస్తున్నారు. అటువంటి వాళ్ళు మామూలు వాళ్ళే అసలు చూడరు. అటువంటి వాళ్ళకి రీచ్ అయిపోయింది. మరి అవసరం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రీచ్ అయిపోద్ది కదా మన వాయిస్. మరి అటువంటప్పుడు వాళ్ళందరూ మెంతులు అవిసులు స్టార్ట్ చేసేస్తుంటారు కదా. మరి స్టార్ట్ చేసిన తర్వాత సెల్ లాక్డౌన్ మొదలైపోయిన తర్వాత వీళ్ళు బయట లాక్డౌన్లు ఎత్తేసుకున్నారు. సెల్ లాక్డౌన్ మొదలెట్టేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎసింటమాటిక్గా వచ్చి వెళ్ళిపోతుంది. మరి ఎసింటమాటిక్గా వచ్చి వెళ్ళిపోతే ఇంటికాడ ఉన్నోళ్ళు ఇంటికాడే బాగు చేసేసుకుంటే థర్డ్ వేవ్ ఎట్ట వస్తుంది అసలు? అవును, ఈ లాజిక్ మనం మిస్ అయిపోయామేంటి? వాళ్ళు ఈ క్యాలిక్యులేషన్ వేసుకొని థర్డ్ వేవ్ రాదంటున్నారు, మనమేమో ఈ లాజిక్ మిస్ అయిపోయాం. థర్డ్ వేవ్ రాదు కదా, రాదంతే. మన వాయిస్ చేరిపోయిన తర్వాత ఇంట్లో శుభ్రంగా 4 అవిసి గింజలు 4 మెంతులు తిని కూర్చుంటే థర్డ్ వేవ్ ఎక్కడి నుంచి వస్తుంది? సౌండ్ రావట్లేదండి? సౌండ్ రావట్లేదా? చింతా ఈశ్వరరావు గారు, సౌండ్ వస్తుందా లేదా చెక్ చేయండి ఒకసారి. యా, ఎవరో సౌండ్ రావట్లేదని పెట్టారు. అందరు సెల్ లాక్డౌన్లోకి వెళ్ళిపోయిన తర్వాత థర్డ్ వేవ్ ఎట్లా వస్తుంది? మనం ఇది ఎందుకు మిస్ అవుతున్నాం? కాబట్టి థర్డ్ వేవ్ ఇక్కడ నుంచి మనం కూడా చెప్తాం, థర్డ్ వేవ్ రాదు. మా మెంతులు ఊరూరు ఇంటింటికి వెళ్ళిపోయాయి, థర్డ్ వేవ్ రాదు. మా వాళ్ళంతా సెల్ లాక్డౌన్లో ఉన్నారు కాబట్టి మీ లాక్డౌన్లో ఉంచుకున్నా ఎత్తేసుకున్నా ఇక నుంచి థర్డ్ వేవ్ రాదు. రేపు నుంచి ఇది చెప్దాం. ఓకేనా? థర్డ్ వేవ్ లేదు, ఏం లేదు. ఓకే, థర్డ్ వేవ్ రాకుండా ఉండాలంటే ఇంకా ఎవరికన్నా ఏమైనా డౌట్లు ఉంటే అవి చూద్దాం. థర్డ్ వేవ్ ఇక నుంచి మనం కూడా గట్టిగా చెప్తాం, థర్డ్ వేవ్ రాదు. కృష్ణ రాదు. కృష్ణ అందరూ మెంతులు తిని అవిసెలు తినుకుంటా ఇంట్లో కూర్చుంటే వాళ్ళు ఇంట్లో కూర్చోవడం కదా, బయట తిరిగినా రాదు కదా. థర్డ్ వేవ్ రాదు. మన పేస్ట్ తిన్న పిల్లలకు కూడా థర్డ్ వేవ్లో ఏమీ చేయలేదు, థర్డ్ వేవ్ రాదు. నో థర్డ్ వేవ్ ఇన్ 2 తెలుగు స్టేట్స్. ఆస్టమా పేషెంట్లకు బుడేకాటు బదులు వేరే ఏం వాడమంటారు సార్? వాళ్ళ మటుకు వాడండి. ఏదైనా ఇబ్బంది ఉంటే కోవిడ్ కేర్లో సింటమ్స్ వచ్చిన రోజు ఇన్ఫామ్ చేయండి, ఆ రోజు ఏం చేయాలో అది చేద్దాం. ఓకే, అయినా థర్డ్ వేవ్ రాదండి. ఇంకా ఆస్తమా పేషెంట్లు బుడేకాటు ఇవన్నీ అవి మామూలు యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోండి. దాంతోపాటు ఈ మెంతులు అవిసెలు ఇవి కూడా స్టార్ట్ చేసేయండి. ఓకే, థర్డ్ వేవ్ రాదు, ఏం రాదు. సర్కాస్టిక్ కాదండి బాబు, నిజం. మెంతులు తిన్నా ఏమంటే ఒక్కసారి మన కోవిడ్ కేర్లో ఇప్పటికి ఆల్మోస్ట్ 20,000 ఫ్యామిలీలు రిజిస్టర్ అయ్యాయి. 20,000 ఫ్యామిలీలో కొంతమంది కన్నా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఒక్కసారి వాళ్ళ గ్రూప్లో, ఈచ్ డిస్టిక్ గ్రూప్లో అడగండి, అయ్యా వచ్చిందా? లైట్గా సింటమ్స్ వచ్చాయండి, మళ్ళీ తర్వాత తెల్లారి నుంచి కనిపించలేదండి, కలోంజీ స్టార్ట్ చేస్తూ ఉంటారు.
వాళ్ళు వెళ్ళి హాస్పిటల్లో చేరితే కదండి థర్డ్ వేవ్ నోటిఫై అయ్యేది. అటు ఆర్టీపీసీఆర్ టెస్టులుగా దొరకదు, గవర్నమెంట్ రికార్డులో ఉండవు. మరి థర్డ్ వేవ్కి ఏంటి సిగ్నల్? కేసులు గ్రాఫ్ పెరగదు, అటు ఆర్టీపీసీఆర్లు కొలవలేవు, ఇటు వచ్చే మైల్డ్ వచ్చే ఇవన్నీ తింటా కూర్చొని ఉంటారు జనాలు. ఒకవేళ వచ్చినా కానీ సిటీ వాల్యూ 30 పైన వస్తుంది, ఉండి లేకుండా వస్తుంది. అదే ఎస్జీని అయితే డ్రాప్ అవుటే, ఏదో ఎంజీని చెక్ చేస్తే 30 పైన వస్తుంది. మరి థర్డ్ వేవ్ ఎట్లా వస్తుంది చెప్పండి మీరు? ఏమంటే వాళ్ళకి నా మీద మంచి కాన్ఫిడెంట్ ఉంది. నేను నిన్నటిదాకా ఈ లాజిక్ మిస్ అయిపోయాను. వాళ్ళు ఎందుక ఇన్ని బల్లలు గుద్ది చెప్తున్నారు? ఈ టీవీ ఛానల్ వాళ్ళంతా ఎందుకు ఇట్ట గోల పెడుతున్నారు? పాపం మా బల్లన్నీ ఇరిగిపోతున్నాయి సార్ మీ వల్ల అని చెప్పి అందరు ఫోన్ చేసి, ఎందుకు ఇట్లా మనకి ఈ టైప్లో ఫోన్లు వస్తున్నాయి అని ఈ లాజిక్ ఇప్పుడు నాకు స్ట్రైక్ అయింది. వాళ్ళంత బలంగా బల్లగుద్ది చెప్పేది ఏంటంటే మెంతులు తినటం వల్ల థర్డ్ వేవ్ రాదు అని వాళ్ళు కూడా గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి థర్డ్ వేవ్ రాదు. స్పైక్ ప్రోటీన్లో గ్లైజిన్ చేంజ్ అయితే అయిపోయింది. 614లో చేంజ్ అయింది. ఇంకా చేంజెస్ వస్తూనే ఉంటాయి. గ్లైజినే కాదు, మొత్తం 21 ఉంటాయి. సార్ కలోంజి గింజలు నవిలి మింగాల, వాటర్లో వేసుకొని నమలకుండా మింగాల? మీరు మరీ జస్ట్ ఇప్పుడే నర్సరీలో జాయిన్ అయ్యారండి మా స్కూల్లో. కలోంజి గింజలు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఇంట్లో పెట్టుకొని ఏ రోజైనా మనకు అటు సింటమ్స్ పరంగా కానీ లేకపోతే టెస్ట్లో కానీ కన్ఫామ్ అయితే ఆ రోజు మిక్సీలో పౌడర్ చేసేసుకోండి. పౌడర్ చేసుకొని డబ్బాలో పెట్టుకోండి. ఆ పౌడరు పొద్దున 1 స్పూను, సాయంత్రం 1 స్పూను వాటర్లో కలిపేసి జస్ట్ 10 నిమిషాలు 15 నిమిషాలు నానిన తర్వాత నోట్లో పోసుకొని తాగేసేయండి. అయిపోయింది, అంతే, సింపుల్. సార్ ఎనీ ఆల్టర్నేటివ్ ఫర్ క్వర్సటైన్ విత్ బ్రోమలైన్? సార్ మందుకు ఆల్టర్నేటివ్ ఏముంటుందండి? Malik sir, I am from Nellore and I am ready to work under you, sir. I am ready to work only for poor and middle class people only who follow your protocol. సార్ వాళ్ళు వీళ్ళు ఏం లేదు సార్, అందరినీ మన కోవికర్లో తెప్పించుకుంటున్నాం, ఇబ్బంది ఏం లేదు. ఎవరికైనా సర్వీస్ చేద్దాం. ఎవరైనా కష్టపడి సంపాదించుకుని డబ్బులే కదండి. ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా సేస్ కోవిడ్ థర్డ్ వేవ్. సార్ ఎయిమ్స్ చీఫ్ చెప్తున్నాడంటే ఢిల్లీలో మెంతులు తింటున్నారా? మీరు చెప్పండి. మెంతులు తింటలేదు కాబట్టి ఆడ వస్తానే ఆయన చెప్తున్నాడు. వాళ్ళని కూడా మెంతులు తినిపించడం మొదలెట్టిస్తాం అనుకోండి, ఆడ కూడా రాదు. సార్ బెంగళూరు లింక్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు? ఏం పర్లేదండి, మీకు మటుకు ఓపెన్గానే ఉంచుతాము. మోస్ట్లీ రేపు ఎల్లుండిలో వదిలేస్తాం. సార్ స్ప్రెడ్ కాకుండా ఎన్ని సజెషన్స్? స్ప్రెడ్ అవ్వకుండా భారత్ ఎల్లా గారి ప్రెస్ మీట్ చూడండి. స్ప్రెడ్ ఆపడానికి, ట్రాన్స్మిషన్ ఆపడానికి ఏం లేదు ఇంతవరకు. ఓన్లీ కొంతలో కొంత ఏంటంటే రిప్లికేషన్ ఆపితేనే ఆటోమేటిక్గా మీరు బయటకు వదిలే గాలిలో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వైరస్ కూడా తగ్గుద్ది కాబట్టి అదే ఒక ఛాన్స్ ఉంటుంది తప్ప మిగతా ఏవి స్ప్రెడ్ అవ్వలేదు. అవిసె గింజలు 30 grams పొడి చేసి నైట్ నీళ్ళల్లో నానబెట్టి మార్నింగ్ తినొచ్చా? ఎందుకండి అంత కష్టం? అది అసలే మెంతులు నానబెడితేనే ఆయన ఈక్వలీ వస్తుందని చెప్పాడు. ఎందుకు నానబెడతాం ఎందుకండి? అవి మామూలుగా మంచిగా కొంచెం ఫ్రై చేసుకొని లైట్గా ఉప్పు నీళ్ళు జల్లి తింటే మంచి టేస్ట్ ఉంటాయండి స్నాక్. అట్లా తినడం ఇబ్బంది అనుకుంటే పౌడర్ చేసి నీళ్ళలో కలిపేసుకొని తాగేసేయండి. మళ్ళీ ధాన్యం నానబెట్ట అవసరం లేదు. సార్ ప్రెగ్నెంట్ స్త్రీలకు మన ప్రోటోకాల్ కావచ్చా? అంటే మెంతులు కానీ అవిసెలు కానీ ముందు జాగ్రత్తగా వద్దండి. వాళ్ళకి ముందు జాగ్రత్తగా అవిసెలు ఇవ్వండి, నువ్వులు ఇవ్వండి, పర్లేదు. ఆల్మండ్, వాల్నట్ అవి ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ ఆ 4 మటుకే ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ మెంతులు ఇవన్నీ మనం ఇబ్బంది వస్తే ఏం పర్లేదు, కోవిడ్ కేర్, కిడ్స్ అండ్ ప్రెగ్నెంట్ కేర్ ఉంది, హ్యాండిల్ చేద్దాం, ఇబ్బంది ఏం లేదు.
ఇక నుంచి ఏంటంటే అండి, కోవికేర్ లింక్స్ వాట్సాప్లో రావండి, టెలిగ్రామ్లో వస్తాయి. రీసెట్ ఎవ్రీ 1 వీక్, అవసరమైతే రోజు కూడా రీసెట్ అవుతూ ఉంటాయి. కోవికేర్లో ఎంట్రీ అవ్వాలంటే కొత్త లింకులు ఓన్లీ టెలిగ్రామ్లో ఎన్రోల్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తాయి. కాబట్టి ఎన్రోల్ చేసుకోండి. రెండో ఇంకో అనౌన్స్మెంట్ ఏంటంటే, నా 9912248989కి ఫోన్ చేయకండి సార్. అది నేను అటెంప్ట్ చేయట్లేదు. దాంట్లో ఏంటంటే మాట్లాడితే వేరే వేరే సౌండ్స్ వచ్చేస్తున్నాయి. ఆ ఫోన్లో మాట్లాడితే వేరే వేరే సౌండ్స్ వచ్చేస్తున్నాయి. అంటే అర్థం మీకు తెలుసు కదా. కాబట్టి ఆ ఫోన్లో నేను ఎక్కువ మాట్లాడట్లేదు. ఓకే, దానికి మీరు ఎంత ప్రయత్నించినా కానీ కాల్ లిఫ్ట్ అవ్వదు. దయచేసి అర్థం చేసుకోండి. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. దాని వాట్సాప్లో కూడా నేను చెక్ చేయట్లేదు. కాబట్టి దానికి వాట్సాప్లో పంపించకండి, దానికి కాల్స్ అటెండ్ చేయకండి. మీకు నేను మంచి ఛానల్ ఇచ్చేసాను కదా సార్, టెలిగ్రామ్లో యాడ్ అవ్వండి. దాంట్లో మీకు కోవికీరు ఏ లింక్ ప్రెస్ చేస్తే వాట్సాప్లోకి వెళ్తారో దాంట్లో వస్తాయి. ఇంక మీకు ప్రాబ్లం ఏంటి, సర్వీస్ ఇంటరప్ట్ అవ్వకుండా ఎట్మోస్ట్ కేరు మేము తీసుకుంటున్నాం. వాటిలో ఎంటర్ అవ్వడానికి ఒకసారి టెలిగ్రాము ఏముందండి, వాట్సాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టే టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుంది. ఇదివరకు వాట్సాప్ లింక్ క్లిక్ చేసేవాళ్ళు, ఇప్పుడు డిస్టిక్ వైజ్ మీదే డిస్టిక్ అయితే ఆ లింక్ క్లిక్ చేస్తే టెలిగ్రామ్లో రిజిస్టర్ అయిపోతారు. అక్కడ నీడ్ హెల్ప్ సార్ అని పెడితే వాలంటీర్, అక్కడ కూడా వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళు మళ్ళీ మన కోవికేర్లోకి ఎలా వెళ్ళాలో వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీకు ఇన్ని రకాలుగా నేను మంచి ప్లాట్ఫామ్ నేను రెడీ చేస్తూ ఉంటాయి. ఎందుకు, ఇప్పుడు చూశారు కదా, ఇప్పటికీ మనం కాల్ ఇచ్చగానే 20,000 ఎన్రోల్మెంట్ దాటిపోయింది. ఈ 20,000 నా మొబైల్ ఫోన్ ట్రై చేశారనుకోండి, అయితే 20,000 వాళ్ళు రోజు నాకు డౌట్స్ క్లియర్ చేయండి సార్ అని చెప్పి మెసేజ్లు కొట్టారనుకోండి, నేను ఎలా సమాధానం ఇవ్వగలుగుతాను? మీరు అర్థం చేసుకోవాలి కదా. కాబట్టి ఏంటంటే ఆ మొబైల్ నెంబర్కి ఫోన్స్ ట్రై చేయకండి, లిఫ్ట్ అవ్వవు, దాంట్లో వేరే సౌండ్స్ వస్తున్నాయి. కాబట్టి ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి దానికి ఫోన్ చేయకండి, దానికి వాట్సాప్ చేయకండి. నేను అటెండ్ చేయట్లేదు. అది ఆల్రెడీ 1.5 డే నుంచి ట్రై చేసే వాళ్ళకి విషయం అర్థమై ఉంటుంది. ఆ ఫోన్ లిఫ్ట్ అవ్వదు. వాట్సాప్ చేసినా కానీ రిటర్న్ మెసేజ్ వస్తుంది, కోవికేర్లో ఎన్రోల్ అవ్వండి అని. అంతే తప్ప ఉపయోగం లేదు. సార్, అవిసెలు, నువ్వులు, కలోంజీ, మెంతి పౌడర్ అండ్ హనీ కలిపి ఒక లడ్డూలా చేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు తినేయండి. కాత ఈరోజు ఆ క్వాంటిటీ నోట్లోకి వెళ్ళిపోతే చాలు. సార్ సార్ ఆన్లైన్లో ప్రోడక్ట్ డిఫరెంట్గా ఉన్నాయి సార్. ఆన్లైన్లో కాస్టైన్ అయితే 300 mg అండి, 300 to 500 mg. బ్రామ్లిన్ ఒక 150 mg. ఈ రెండు ఉండేలా చూసుకోండి చాలు. ఇంక వేరే దాంట్లో ఇప్పుడు ఒకటేనండి. దాంట్లో ఇప్పుడు మీరు ఒకటే డిఫరెంట్ కంపెనీ ట్రై చేద్దాం అనుకుంటున్నారు. ఆల్రెడీ అమెజాన్లో నీట్గా ఇప్పుడు మన మందు బిళ్ళల మీద వెనకగాని రాసినట్టు చిన్న అక్షరాలతో దేని క్వాంటిటీ ఎంత అనేది అక్కడ రాసి ఉంటుంది కదా. సేమ్ అదే క్వాంటిటీ ఉన్న వేరే సెలెక్ట్ చేసుకుంటే ఇబ్బంది ఏముంది, అంతే సింపుల్. మన మెడిసిన్ సెట్ లాగా వేరే కంపెనీది ఇచ్చినప్పుడు ఆ వెనక ఎంత ఎంజీ ఉంది, కాంబినేషన్ ఎంత ఎంజీ ఉంది చెక్ చేసుకుంటాం కదా. రెండు సేమ్ టు సేమ్ ఉన్నప్పుడు ఆ టాబ్లెట్స్ తీసుకెళ్తాం. ఇదంతే, కాస్టైన్ అయినా అంతే సింపుల్. బరాక్సిలియం ఇండికం ఎక్కడ దొరుకుతుంది సార్? అమెజాన్లోనే దొరుకుతుంది సార్. ఫస్ట్ టైం తీసుకుంటే విటమిన్ సి టాక్సిసిటీ రాదా? విటమిన్ సి టాక్సిసిటీ ఏంటండి? విటమిన్ సి కాస్టైన్ బయో అవైలబిలిటీ పెంచడానికి, అది కూడా మన ఎడినోవైరస్ కోవిషీల్డ్కి వెక్టార్ లాగా, వెహికల్ లాగా విటమిన్ సి కాస్టైన్ డైజెషన్ అయ్యి బయో అవైలబిలిటీ పెరగడానికి వన్ ఆఫ్ ది వెహికల్ అది. బ్రామ్లిన్ కూడా వెహికలే, విటమిన్ సి వెహికలే, ఫ్యాట్ లెసిథిన్ వెహికలే. వాయిస్ స్లోగా ఉంది, ఇప్పుడు ఓకేనండి సార్. వెన్ కెన్ వీ ఎక్స్పెక్ట్ థర్డ్ వేవ్? సార్ మెంతులు తింటే థర్డ్ వేవ్ రాదంటే మళ్ళీ మీరు వెన్ కెన్ వీ ఎక్స్పెక్ట్ అంటారేంటి సార్? ప్రతి వాళ్ళు మెంతులు అవిసెలు తింటే థర్డ్ వేవే రాదు సార్. వాళ్ళు ఫాలోయింగ్ యువర్ ప్రోటోకాల్.
సార్ జనరల్గా స్మోక్ చేసే వాళ్ళకి కోవిడ్ సివియారిటీ ఎలా ఉంటుంది? స్పెసిఫిక్ ఏజ్ 55+. నికోటిన్ ఒక పక్కేం హెల్ప్ చేస్తుంది అంటున్నారు, ఇంకో పక్కేం ఆల్రెడీ లంగ్స్ డ్యామేజ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఇబ్బంది పెడుతుంది అంటున్నారు. ఇప్పుడు నేను బాగుంటుంది అన్నాను అనుకోండి, ఎక్కువ తాగేస్తారు. బాగాలేదనుకోండి ఇమీడియట్గా మీ వైఫ్లు గొడవ చేసి మానిపించేస్తారు. రెండు తలకాయ నొప్పే. ప్రజెంట్ స్టేటస్ మెయింటైన్ చేయండి సరిపోతుంది, పెంచవద్దు తగ్గించవద్దు. సాగే టీ అండ్ గోంగూర పువ్వుల డైలీ ఇప్పటి నుంచే తీసుకోవచ్చా? సాగే ఒకరోజు, గోంగూర పువ్వులు ఒకరోజు తీసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కానీ అదొక రోజు ఇదొక రోజు, డైలీ అది ఇది డైలీ తాగేయకండి. అదొక రోజు ఇదొక రోజు సరిపోతుంది. సార్ టెలిగ్రామ్ యాడ్ అయ్యాము, అక్కడేమీ మెసేజెస్ లేవు సార్. అది ఎన్రోల్మెంట్ పెరిగింది, ఓపిక లేకపోతే ఎట్టా సార్? ఇప్పుడు నేను మెసేజ్ పెడతా, మీకు కనపడుద్ది, రేపు తర్వాత ఇంకో 5,000 మంది యాడ్ అవుతారు, వాళ్ళకేం కనిపించదు కదా. పెట్టే అప్డేట్స్ అన్నీ ఫేస్బుక్లో ఎత్తున్నాం కదండి, మళ్ళీ ఇక్కడ మీతో స్పెషల్గా ఏం కావాలి అక్కడ? నేను ఆల్రెడీ ఆ లింక్ యాడ్ చేసుకునేటప్పుడే పెట్టా, దీంట్లో ఎటువంటి మెసేజెస్ టైప్ చేయొద్దు. మీకు ఫ్యూచర్ ఫేస్బుక్ పోతేనో నా మొబైల్ ఆగిపోతేనో ఇమీడియట్ మీకు కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి టెలిగ్రామ్, అటువంటి అప్డేట్స్ అందులో వస్తాయి. లేదంటే కొత్త చేంజెస్ ఏమైనా ఉంటే వస్తాయి. నేను 99 టీంలో సెలకేసాము, అప్డేట్ వచ్చిందిగా, అందులో వీడియో వచ్చిందిగా. మీకేంటంటే ప్రతి నిమిషం ఎడిక్ట్ అయిపోయారు మల్లికి వీడియోస్కి. అర్జెంటుగా మీకు 5 నిమిషాలకు ఒక మల్లికి వీడియో కావాలి. ప్రాబ్లం ఏంటంటే ఎడిక్ట్ అయిపోయారు మీరు మల్లికి. ఏం పర్లేదు, మీ కోరిక తీరుస్తాం. కొత్త అప్డేట్ వచ్చినప్పుడల్లా దాంట్లో పోస్ట్ అవుతాయండి. సార్ కలోంజీ పాజిటివ్ వచ్చాక కదా ఒకసారి అందరికీ చెప్పండి. అవునండి, కలోంజీ కన్ఫామ్ అయితే కలోంజీ కన్ఫామ్ అయితే అది సింటమ్స్ పరంగా కానీ టెస్టింగ్ పరంగా కానీ. మనకి సింటమ్స్ మరి ఎక్కువ ఉన్నాయంటే ఒక వారం రోజులు వేసేయండి, ఇబ్బంది లేదు. బ్రామెక్సిన్ అయినా కలోంజీ అయినా ఒక వారం వేసేసుకోండి. లేదు మళ్ళీ ఏం లేదు అనుకుంటే ఆపేసేయండి కలోంజీ. ప్రివెంటివ్ అయితే వాడొద్దండి, డైలీ అయితే వాడద్దు. సార్ టెలిగ్రామ్లో మెసేజింగ్ అలౌ లేదు. ఇదివరకు టెలిగ్రామ్ పెట్టి మెసేజ్లు అలౌ చేస్తే ఎంత రచ్చ జరిగిందో చూసే ఆ టెలిగ్రామ్ గ్రూపులు కూడా ఎత్తేసామండి పోయినసారి. కాకపోతే ఇవాళ వాట్సాప్లో మనకి మ్యాక్సిమం నెంబర్ అలౌ లేదు కాబట్టి మీరు జస్ట్ ఎన్రోల్ అయ్యి మీ కాంటాక్ట్ మా దగ్గర ఎస్టాబ్లిష్ అవ్వటం కోసం మాత్రమే టెలిగ్రామ్ వాడుతున్నాం. టెలిగ్రామ్లో ట్రీట్మెంట్లు చేయరు కాబట్టి మా నుంచి వచ్చే అప్డేట్స్ మీకు ఇవ్వటానికి అదొక ప్లాట్ఫామ్ అంతే తప్ప దాంట్లో చాటింగ్లు చేసుకోవటానికి కాదు. రెండోది, టెలిగ్రామ్లో యాడ్ అయ్యి మళ్ళీ నా పర్సనల్ టెలిగ్రామ్కి మళ్ళీ మెసేజ్లు పెడుతున్నారు. టెలిగ్రామ్లో యాడ్ అయ్యి మళ్ళీ టెలిగ్రామ్ పర్సనల్ దానికి మెసేజ్లు పెడుతున్నారు. అది కరెక్ట్ కాదండి. మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ వేల మందికి సర్వీస్ చేయాలి. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా నేను రిప్లై ఇవ్వలేను. ప్రతి ఒక్కరికి మెంతులెట్ట నానబెట్టుకోవాలనే ఫోన్లు ఎప్పటికీ వస్తున్నాయి. వీళ్ళందరికీ సార్ మళ్ళీ కొంచెం కసుక్కున్నామా, అరే మళ్ళీ పెద్ద ఇది మళ్ళీ ఈ ప్రాబ్లం. మీరు ఒకసారి ఆలోచించండి. 20,000 మంది మీకు ఇప్పుడు 20,000 ఉన్నారని మాకు తెలిపోయింది కదా. 20,000 మంది మీకు కంటిన్యూస్గా రోజుకు 4 సార్లు ఫోన్ చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? అందరూ మీలాగే ఆలోచించి అప్డేట్స్ వస్తాయి సార్. ఇందులో పెద్ద నాకు అర్థం కాదు, ఇందులో విపరీతమైన డౌట్లు వచ్చేయడానికి ఏముంది? రిపీటెడ్గా వీడియోస్లో చెప్తూనే ఉన్నాం, వినేటప్పుడు సరిగ్గా వినరు, లేకపోతే అత్యంత ఎక్కువ యాంగ్జైటీ, ఏమో ఇంకా నాకేమన్నా మిస్ అయ్యానేమో తెలియదేమో. దానికి ఏంటంటే ఒకసారి ఒక వారం పాటు రోజు పొద్దున్న సాయంత్రం 250 mg అశ్వగంధ వేసేసుకొని వారం తర్వాత వీడియోలు చేయవచ్చు, మళ్ళీ చూడండి మీకు అర్థమైపోద్ది. మా రిలేటివ్కి కోవిడ్ పాజిటివ్ వచ్చింది, హాస్పిటల్ జాయిన్, రెమ్డెసివిర్ ఈజ్ యూజింగ్ ఫర్ హిమ్ నౌ. మీకు దోల ఎక్కువయ్యి రెమ్డెసివిర్ కొన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేస్తారండి. అడగటం చేతగాని బతుకులు మనకి.
ఇంత చెప్పిన తర్వాత కూడా అడగటం చేతగాని బతుకులు మనవి, సిగ్గుమాలిన బతుకులు మనవి. ఇదే సార్ దానికి ఆన్సర్. ఇంత టీవీ ఛానల్ అన్నీ మొత్తుకున్నాయి కదా రెమ్డెసివిర్ పని చేయట్లేదని. ఫస్ట్ వీక్లో చేశారా చెప్పండి ఆయనకి? ఫస్ట్ వీక్లో చేయాలని ప్రతి టీవీ ఛానళ్ళు మనకి ఈక్వలెంట్గా మళ్ళీ వచ్చి డాక్టర్లు కూడా అవునవును ఫస్ట్ వీక్లోనే చేయాలని అందరూ ఒప్పేసుకున్న తర్వాత మళ్ళీ ఎవడో ఒకడు పొడుస్తానంటే మళ్ళీ మీరు ఎందుకు కొనుక్కొచ్చారు చెప్పండి? అది ప్రాబ్లం. మీరు కూడా మారాలండి. మీరు మారకుండా ఎవడేం చేయగలుగుతాడు? రెమ్డెసివిర్ ఏంది, ఏమైనా కొనుక్కరండి, కొట్టేస్తారు వాళ్ళు. ఎంత బిల్లు వస్తుంది మంచిది ఆడ. మీరు మారకుండా వాళ్ళు ఒక్కళ్ళే మారాలంటే అట్ట? పోస్ట్ కోవిడ్ ట్రీట్మెంట్ చెప్పండి సార్. సార్ పోస్ట్ కోవిడ్ మన దాంట్లో ఏం లేదు, సింపుల్గా మనదే వాడిన వాళ్ళకి పోస్ట్ కోవిడ్ ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ రావు. నెంబర్ 1. లేదు బయట నాశనం చేసుకొని వస్తారు, వాళ్ళకేంటి రిపేర్ అవ్వాలి. రిపేర్ అవ్వాలంటే మళ్ళీ సేమ్ రిపేర్కి వాడే నువ్వులు 30 గ్రాములు, అవిసెలు 30 గ్రాములు, బాదాం 8, వాల్నట్ ఒక 5-6. ఇవి ఒక 1 మంత్ పాటు తినండి. ఈ క్వాంటిటీలో డైలీ ఒక 1 మంత్ పాటు తినండి. రెండోది, మీ బ్లడ్ టెస్ట్లో న్యూట్రోఫిల్స్ వాళ్ళు కొట్టిన స్టెరాయిడ్లు పెరిగిపోయి ఉన్నాయా, 3 రోజులు గార్లిక్ థెరపీ చేయండి. 3 రోజులు గార్లిక్ థెరపీ చేస్తే న్యూట్రోఫిల్స్ డౌన్ అయిపోతే మీకు హ్యాపీగా గాలాడుతుంది. 3వ పాయింట్, సిఆర్పి ఎలివేట్ అయి ఉందా? సిఆర్పి ఎలివేట్ అయి ఉంటే ఒక 4-5 రోజుల పాటు గౌట్ నీళ్ళు వాడండి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద గౌట్ నీళ్ళు 0.5 mg పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఒక 4-5 రోజులు వాడి మళ్ళీ సిబిపి సిఆర్పి చేయించండి. ఈ న్యూట్రోఫిల్స్ డౌన్ చేసేయండి, ఆ సిఆర్పి డౌన్ అయిపోద్ది. ఎట్లాగా ఈ ప్రోటీన్ పేస్ట్ తింటున్నారు కాబట్టి, ఈ ప్రోటీన్ తింటున్నారు కాబట్టి నువ్వులు, అవిసెలు, వాల్నట్టు, బాదాము, లోపల ఏదైనా డ్యామేజ్ అయితే రిపేర్ అయిపోతుంది. ఇంక దీనికి ఎడిషనల్గా మళ్ళీ ఒక బస్తాడు మందులు అయితే మేము ఇవ్వండి, అవసరమే లేదు. దీనికి ఎడిషనల్గా ఇంకొకటి, ఒకవేళ ఇంతకుముందు మీరు కానీ మిస్నాక్ వాడకుండా ఉండుంటే మిస్నాక్ 600 mg పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వాటర్లో కలుపుకొని ఒక 1 వీక్ తాగండి. కాకపోతే మిస్నాక్ తీసుకుంటే మటుకు డ్రై కాఫ్ కంటిన్యూ అవుతుంది ఆ 1 వాక్. ఎందుకంటే దగ్గు అంటే ఏంటండి, మనకు లోపల ఏదన్నా అడ్డం పడితే దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రాసెస్సే దగ్గు. ఈ మిస్నాక్ వెళ్ళి లోపల ఇవన్నీ క్లీన్ చేసినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చినాయి బయటికి ఇసురు అవతల పడేయాలి అంటే దగ్గు వస్తుంది. ఆ లోపల క్లీన్ చేసి ఆ చెత్తనంతా బయటికి నెడుతున్నప్పుడు ఆ చెత్త బయటకు వచ్చేటప్పుడు బయటకు రావడానికి ప్రాసెస్సే దగ్గు కాబట్టి కొంచెం డ్రై కాఫ్ వస్తుంది. ఆ 1 వీక్ వస్తుంది. డ్రై కాఫ్ గురించి ఆలోచించొద్దు. 1 వీక్ తీసుకోండి, లంగ్ మీద ఉన్నది మొత్తం క్లియర్ చేస్తుంది మిస్నాక్. అయిపోయింది. దిస్ ఈజ్ ద సింపుల్ డిశ్చార్జ్ ట్రీట్మెంట్. అట్లాగే మీకు ఆల్రెడీ స్టెరాయిడ్ కొట్టుంటే వాళ్ళు స్టెరాయిడ్లు కంటిన్యూస్ను ట్యాపర్ చేయడానికి ఇస్తారు, అవి మటుకు కంటిన్యూ చేయాలి. డిశ్చార్జ్లో మటుకు మళ్ళీ స్టెరాయిడ్లు వద్దన్నాడు కదా అని చెప్పి మీరు ఆల్రెడీ స్టెరాయిడ్ హై డోస్ కొట్టించుకొని మళ్ళీ కొద్దన్నాడు కదా అని చెప్పి మీరు డిశ్చార్జ్లో స్టెరాయిడ్లు మానేస్తే మటుకు పిచ్చి పడుతుంది, ఎడర్నల్ క్రైసిస్ అంటారు. కాబట్టి వాళ్ళు రాసిన స్టెరాయిడ్లు మటుకు కంటిన్యూ చేయండి. అది ఆ ప్రాసెస్ ప్రకారం కంటిన్యూ చేయాల్సిందే. ఒకసారి పులెక్కామంటే నిదానంగా దిగాలి, ఒకేసారి దిగుతా అంటే కుదరదు, అదే చెప్పేది. కాబట్టి ఆ స్టెరాయిడ్ గైడ్లైన్స్ మటుకు వాళ్ళు చెప్పిందే ఫాలో అవ్వండి. దాన్ని ఏం చేంజ్ చేయొద్దు. మళ్ళీ స్టెరాయిడ్లు వద్దన్నాడు అని చెప్పి ఇంటికి రాగానే స్టెరాయిడ్లు మానేయొద్దు, హామ్ చేస్తుంది. ఒకసారి దాని మీదకి ఎక్కామంటే స్లోగానే దిగాలి. అది కంటిన్యూ చేస్తేనే ఈ న్యూట్రోఫిల్స్ తగ్గించుకోవడానికి గార్లిక్ థెరపీ చేయండి, మిస్నాక్ తీసుకోండి, గౌట్ నీళ్ళు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద గౌట్ నీళ్ళు తీసుకోండి, సిఆర్పీలు కానీ ఎలివేట్ అయి ఉంటే. ఈ ప్రోటీన్ పేస్ట్లు మన ఏదైతే 4 నువ్వులు, అవిసెలు, బాదాం, వాల్నట్, ఇది 1 మంత్ పాటు తీసుకోండి, మొత్తం క్లియర్ అయిపోతాయి. ఇంకా డిశ్చార్జ్ గురించి మీరు కోవికేర్లోకి రావాల్సిన అవసరం కూడా లేదు. దిస్ ఈజ్ ద సింపుల్. ఇదే చెప్తారు అక్కడ కూడా. అంతకుమించి వేరే ఎడిషనల్గా స్పెసిఫిక్గా మీకు వాలంటీర్ని కూడా అటాచ్ చేయరు. ఇది చెప్పేసి ఓకే ఇది ఫాలో అవ్వండి అని చెప్పి వదిలేస్తారు అంతే. అవిసెలు రోజు 30 గ్రామ్స్ తీసుకోండి ఎవరైనా.
ఫస్ట్ గేట్ యూజ్ చేయడానికి బ్రామెక్స్ అని ఒక్కటేనా లాంగ్ టర్మ్ సార్? మీకు అనుమానం వస్తే ఆ వారం వాడండి, అనుమానం పోయిన తర్వాత ఆపేయండి అని చెప్తున్నాం. దానికి ఏం కాదు. అంతేందుకు మన పల్మనాలజిస్ట్ డాక్టర్ రఘు గారు చెప్తున్నారుగా నేను రోజు 2 మూతలు తాగుతానని. సరే, ఆయన రిస్క్ తీసుకొని చేస్తున్నారేమో. కాదు, మనం అటువంటి రిస్క్లు ఆయన చేయొచ్చు, మనం చేయలేము. కాబట్టి మనం సజెస్ట్ ఏంటంటే అనుమానం వచ్చిన రోజు తాగండి. డైలీ తాగొచ్చా అంటే ఆయన అయితే నేను తాగుతున్నా అని చెప్తున్నాడు. డైలీ ఒక 5 ml తాగుతున్నానని చెప్తున్నారు. కాకపోతే మనం సజెస్ట్ చేయట్లా. అసలే 2 బాటిల్ ఎదుక్కోవడానికి దోలు తీరిపోతూ ఉంటే మళ్ళీ రోజు తాగడానికి బాటిల్ ఏడదేద్దాం చెప్పండి. అటు అది ప్రాబ్లమే, ఇటు ఎందుకు అన్ని రోజులు ఎందుకు మెడికేషన్ మీద ఉండాలి? అనుమానం వచ్చిన రోజు స్టార్ట్ చేద్దాం. సరే, ఇంకా పోస్ట్ కోవిడ్ ఇందాక చెప్పాను, 10 నిమిషాలు చెప్పాను. పోస్ట్ కోవిడ్ మీద ఇంకేం రైజ్ చేయకండి, ఓన్లీ దట్ థింగ్. ఆరెంజ్ జ్యూస్ మెడికేషన్లో ఉన్నప్పుడు ఆరెంజ్ జ్యూస్ తాగకూడదండి. అన్నీ రెడీ చేసుకున్నాను, పాత వీడియో కనపడటం లేదు సార్. పాత వీడియోనే కాదండి, యూట్యూబర్కి ఇచ్చిన బోర్డు ఛానల్లో చెప్పేశాను అన్నీ అయ్యే. లేదులేండి, టెలిగ్రామ్లో కొత్త వీడియోలు నీట్గా ఫార్మాట్ ప్రకారం ప్రతి దాని గురించి డీటెయిల్గా వీడియో కూడా చేద్దాంలేండి. కొంచెం టైం దొరికితే ఒక 2-3 రోజులు ఆగండి, ఆ వీడియోలన్నీ టెలిగ్రామ్లో వచ్చేస్తాయి. అవిసెలు కూడా సోక్ చేసి తీసుకోవాలి. ఇదే తలకాయ నొప్పి అండి. దాని గురించి ఇందాక 5 నిమిషాలు చెప్పారు. ఒక వైరస్కి అన్ని రకాల వ్యాక్సిన్లా మీరు కొట్టించుకుంటానంటే మొత్తం పొడిచేస్తారు వాళ్ళంతా. క్యాన్సర్ పేషెంట్లకు వాడచ్చు, ఎవరికైనా వాడచ్చు అండి. బోల్డ్ మంది క్యాన్సర్ పేషెంట్ని ఇంటికాడ పెట్టి ట్రీట్ చేశారు. విటమిన్ డి కిచెన్ ఐటమ్ సార్. విటమిన్ డి కిచెన్ ఐటమ్, ఆ ఐటమ్ ఈ ఐటమ్ ఎందుకండి? 8ంటికి లేకుండా 6ంటికి లేచి అలా ఎండలో కూర్చోండి, అదే వచ్చేది. ఏ డబ్బులు ఖర్చు పెట్టకుండా వచ్చేది ఇటు ఆక్సిజను, అటు విటమిన్ డి. దానికోసం మళ్ళీ కిచెన్లో ఐటెంలు ఎందుకండి? ఎండలో కూర్చుంటూ వచ్చేదానికి. మీరు లింఫోసైట్స్ తగ్గితే ఎలా సరి చేసుకోవాలి? 2 ఎల్లిపాయలు ఎండ అయ్యే పెరుగుతాయి. ప్రెగ్నెంటీ లింఫోసైట్స్ తగ్గితే ఎలా పెంచుకోవాలి? పొద్దున ఒక రెబ్బ, సాయంత్రం ఒక రెబ్బ, ఒక 2-3 రోజులు తినండి, అయ్యే పెరుగుతాయి. ఐసులు తిన్న తర్వాత ఆకలి అవ్వట్లేదు, ఓ పని చేయండి, 5 కిలోమీటర్లు పరిగెత్తండి, ఎందుకు అవదో చూద్దాం. పాజిటివ్ వాళ్ళు పాత లింక్తోనే జాయిన్ అవ్వాలి. ప్రస్తుతానికి పాత లింక్తో జాయిన్ అవ్వచ్చండి. కాకపోతే ఫ్యూచర్లో మాకు కొత్త లింక్స్ మటుకు ఓన్లీ టెలిగ్రామ్స్లో వస్తాయి. వీఆర్కే డైట్లో ఉన్నవాళ్ళు మన సెల్ లాక్డౌన్లో ప్రోటోకాల్ ఫాలో అవ్వచ్చు. ఆయన డైట్లో ఐసులు ఉన్నాయి, వాల్నట్లు ఉన్నాయి, బాదాం ఉన్నాయి, నువ్వులు ఉన్నాయి, మరి అన్నీ ఉన్నాయి. మళ్ళీ కొత్తగా మీరు పాటించేది ఏంటండి? కొంచెం మెంతులు ఒకటే యాడ్ చేయండి, సరిపోతుంది. 10 కిలోమీటర్లు తిరుగుతా వద్దు సార్, మళ్ళీ మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. ఏం కాదు సార్, అవన్నీ మిత్స్ అండి. అవిసెలు తింటే ఆకలి వేయట్లేదు, ఇవన్నీ మిత్స్. స్టార్టింగ్ నువ్వులు చెప్పినట్టయితే ఆడవాళ్ళు పెద్ద గోల పెట్టారండి, ఇంత వేడి చేస్తాయో తెలుసా అని. సంవత్సరం నుంచి తింటూనే ఉన్నారు, ఏ ఇబ్బంది లేదు. తెలియకుండా ఫ్యాబిఫ్లూ యూజ్ చేస్తే ఏం చేయాలి? 3 రోజులు డిస్కంటిన్యూ చేస్తే సరేనండి. తర్వాత మిగతా ఏమన్నా వస్తే మరి లాంగ్ టర్మ్ చూద్దాం, తర్వాత చూద్దాం. ఏమన్నా చేయడానికి కూడా మీరు ఆల్రెడీ డిక్లరేషన్ రాసి ఇచ్చి వచ్చారు, ఇంకేం చూద్దాం. వ్యాక్సిన్లన్నీ ఒకదాన్ని ఒకటి విమర్శకు ఇంటుకుంటాయి కంపెనీలు. ఏది కరెక్ట్ అని డిసైడ్ అవ్వాలని నా అనుమానం.
వాళ్ళందరికీ డిబేట్ పెట్టాలి సార్. కంబైన్ డిబేట్ పెడితే వాళ్ళే ఒకటి బొక్కలు ఒకటి బయట వేసేసుకుంటాడు. ఫైనల్గా అంతా మళ్ళీ దగ్గరికి వచ్చేస్తారు. సార్ కరోనా పాజిటివ్ వచ్చాక మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా సార్? ముందు టెలిగ్రామ్లో డిస్టిక్ వైజు ఎన్రోల్ అవ్వాలండి. దాంట్లో కోవికేర్ కొత్త లింకులు వస్తాయి, వాట్సాప్ లింకులు. ఆ లింక్ క్లిక్ చేస్తే కోవికేర్లోకి వస్తారు. మీకు హోమ్ కేర్ అవసరమైతే హోమ్ కేర్ చేస్తారు, లేదు మైల్డ్ కేర్ అవసరమైతే మైల్డ్ కేర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదు ఇంకా మోడరేట్ కేర్ అవసరమైతే మోడరేట్ కేర్కి ట్రాన్స్ఫర్ అవుతారు. క్రిటికల్ కేర్ అవసరమైతే అక్కడ ఉంటాను సార్. దయచేసి నన్ను కాంటాక్ట్ చేయాలని కోరుకోవద్దు, మంచిది కాదు అది. ఎందుకంటే హై రిస్క్ గ్రూప్ అది. అక్కడికి దేవుడి దయ వల్ల నా దగ్గరికి కేసు రాకూడదని కోరుకుంటాను. నేను వచ్చినా బయటపడేస్తాం, ఇబ్బంది ఏం లేదు. కానీ అక్కడికి వచ్చారు అంటే ఖర్చుతో కూడుకున్న పని. పేషెంట్ ఫస్ట్ నుంచే జాగ్రత్తగా ఉండండి. హోమ్ కేర్లోనే డిశ్చార్జ్ అయిపోండి. వాలంటీర్ చెప్పిన ప్రతిదీ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. అక్కడే డిశ్చార్జ్ అయిపోండి. మరి మనకి చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటే మైల్డ్లోనే డిశ్చార్జ్ చేసేస్తారు, ఇబ్బంది లేదు. క్రిటికల్ కేర్ దాకా రావాలనుకోవద్దు సార్. ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, బుల్లెట్ చూడాలనుకోకూడదు ఆ టైపు. ఎందుకంటే వద్దు, మళ్ళీతో కాంటాక్ట్ అయ్యే పరిస్థితి క్రిటికల్ కేర్లోకి తెచ్చుకోవద్దు. నా ఫోన్లో పని చేసినా పని చేయకపోయినా క్రిటికల్ కేర్లో ఉంటాం. ఓకే, ఈ హోమ్ కేర్ అన్నీ కూడా మానిటర్ చేస్తామండి, డైలీ మానిటర్ చేస్తాం. ఎవరన్నా రాంగ్ గైడెన్స్ ఇస్తే మటుకు చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద. ఈవెన్ ఫ్రీ సర్వీస్తో వచ్చినా కానీ, ఎందుకంటే పేషెంట్ లైఫ్ కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సర్వైలెన్స్ కూడా ఒక్కొక్క గ్రూప్ మీద సర్వైలెన్స్కే చాలామందిని వాడుతున్నాం. ఎవ్వరు కూడా రాంగ్ గైడెన్స్ ఇవ్వడానికి లేదు, ఎందుకంటే లైఫ్ అని మాకు తెలుసు. సర్వైలెన్స్ టీమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీకు రైట్ అడ్వైజ్ హోమ్ కేర్లోనే దొరుకుతుంది. క్రిటికల్ కేర్కి రావాలని కోరుకోవద్దు. మళ్ళీ కలుద్దురు కానీ సార్, మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీ ఊరు వస్తా, మంచి భోజనం పెడదురు కానీ, అప్పుడు కలుద్దాం. సార్ ఎనీ ఫ్యూచర్ ప్లాన్స్ మేకింగ్ టాబ్లెట్స్ ఫర్ కరోనా పర్మనెంట్ క్యూర్? సార్ ప్రస్తుతానికి డెల్టాకి డెల్టా ప్లస్కి హోమ్ కేర్ సరిపోతుంది. అది మరీ మొండిగా తయారైంది అనుకోండి నాకులాగా, అప్పుడు ఫైట్ గట్టిగా ఉండదు. కాబట్టి అప్పుడు చూద్దాం సార్, ఇప్పుడప్పుడే వద్దు. థర్డ్ వేవ్ అవసరం కూడా రాదనుకున్నాను. అవిసెలు మిల్క్లో తీసుకుంటున్నాను, మీ ఇష్టం సార్, ఏమైనా కలుపుకోండి. 30 గ్రాములు వెళ్ళిపోవాలంతే, 30 గ్రాములు తగ్గద్దు. సార్ మా మిస్టర్కి కరోనా వచ్చింది, తను నీరసంగా ఉంది. గంటకు ఒకసారి ముద్దలు కలిపి నోట్లో పెట్టండి. వై కోవిడ్ ఈజ్ నాట్ హిట్టింగ్ యానిమల్స్? సింపుల్గా చెప్పనండి. ఇప్పుడు పిల్లలకి కోవిడ్ ఎందుకు రాలేదు అనుకున్నాం. ఎందుకు రాలేదు? ఏసీ2 రిసెప్టర్లు డౌన్ రెగ్యులేట్ అయ్యి ఉండవు, రాలేదు. ఏసీ2 రిసెప్టర్లు ఎవరికి రెగ్యులేట్ అయ్యి అప్ రెగ్యులేట్ అయ్యి ఉంటాయి? ఆవేశం కాలంటే నాలంటి వాళ్ళకి. కంట్రోల్ చేసుకోకపోతే ఏసీ2 రిసెప్టర్లు అప్ రెగ్యులేటర్ బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువ హిట్ చేస్తుంది. మరి వాటికి బీపీ లేదు కదండి, ప్రశాంతంగా అడిగి అడ్డేదో ఇది తింటాయి, ప్రశాంతంగా బతికేస్తాయి ఉన్నన్నాళ్ళు. కాబట్టి అడిగి రావట్లేదు. నా ఎజంప్షన్ అయితే ఇది, ఏసీ2 రిసెప్టర్లు తక్కువ ఉంటే రాదు. మరి పులి ఉంది, మహా గార్జిచ్చేస్తుంది. సింహం ఉంది, భయంకరంగా గాండ్రిచ్చేస్తాయి. మరి వీటికి ఆవేశం ఎక్కువే కదండి, అందుకని ఆడికి వచ్చేస్తుంది. యానిమల్స్కి వస్తుందండి, ర్యాట్స్కి వస్తుంది, కోతులకు వస్తుంది. మరి కుక్కలకి ఇంకా ఏమి స్టడీస్ రాలేదు, వస్తూ రాదు. పిల్లలకి అయితే అవకాశం ఉంది. పోస్ట్ కోవిడ్ కాఫ్ 10 డే
పోస్ట్ కోవిడ్ ఒకటే సార్ మిస్నాక్ తీసుకోండి, ఇంకొంచెం ఎక్కువ వస్తుంది కానీ తొందరగా తగ్గిపోద్ది. కాఫ్ రావడం మంచిదేనండి. కాఫ్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. మీరేంటంటే ప్రతి బాడీ యొక్క సెక్యూరిటీ వ్యవస్థను కూడా ఇమీడియట్గా రిలీఫ్ పొందాలని అసలు దాని పని దాన్ని చేయనీయకుండా ఆపేస్తున్నారు. కాఫ్ అంటే ఏంటి? మనకి ఎయిర్వే లేదని అడ్డం పడితే దాన్ని ఇసిరి బయట కొడటానికి హై వెలాసిటీతో గాలి వదలటమే మన బాడీ చేసే పని. దాన్ని మీరు ఆపేస్తే ఎట్లాగా? లోపల చెత్త బయటికి రావద్దా? అది అట్లాగే పేరుకొని అట్లాగే ఉండిపోయి రేపు కార్సినోజెనిక్ అయి క్యాన్సర్ల కింద మారిపోవాలనుకుంటున్నామా? బయటికి రావాలి సార్. లోపల పెట్టిన కఫం అంతా, చెత్త అంతా, అది చేసిన డ్యామేజ్లో అయిన బోల్డ్ని మొక్కలంతా బయటికి రావాలి. దగ్గు రావాలి. దగ్గు ఆపకండి, దగ్గు రానివ్వండి. ఇంకా అవసరమైతే మిస్నాక్ ఇచ్చి ఇంకొంచెం దగ్గు పెంచుకోండి. ఇబ్బంది దగ్గు వహిస్తేనే అది బయటకు వస్తుంది, లేకపోతే లోపలే ఉండిపోయి కార్సినోజెనిక్ అయిపోతాయి. ఎనీ ఫారిన్ మెటీరియల్ మన బాడీ ఉంచుకోదండి, బయటికి పంపించేస్తాయి. అలా బయటికి వెళ్లకుండా మిగిలిపోయే క్యాన్సర్లుగా మారుతాయి. అది తెలుసుకోండి. ఎనీ ప్రివెంటివ్ ఫర్ కిడ్స్ ఒక వీడియోనే స్పెసిఫిక్గా దానికోసం పెట్టానమ్మా. వ్యాక్సిన్ వేసుకోవాలో వద్దా? మీకు ఒక కేసు సరిపోలేదండి, రెండోది కూడా అర్జెంటుగా పెట్టేసి లోపల వేపించేస్తే మంచిది అని చెప్పి చూస్తున్నారు మీరు. ఎందుకు సార్ నా మీద అంత పగ? మీకు ఎందుకు అంత పగబట్టారు? ఏమండి, నేను చెప్పాల్సింది వ్యాక్సిన్ మీద కొండ బద్దలు కొట్టి చెప్పాను. ఓకే, ఆ పేపర్ వచ్చిన రోజు ఇంకా గట్టిగా చెప్పాను. అంతకుమించి చెప్పడానికి ఏం లేదు. మీకు కనీసం ఇక్కడ ఎంతో కొంత ఉంటే అది వాడండి. వేసుకోవాలా వేసుకోకూడదు తెలిపోతుంది. వ్యాక్సిన్ తీసుకున్న సెల్ లాక్ ట్రీట్మెంట్ వాడొచ్చా? దానికి దీనికి సంబంధమే లేదండి. దీని పని ఇది చేస్తుంది, దాని పని అది చేస్తుంది. దాని పని అది చేయకపోయినా దీని పని ఇది ఖచ్చితంగా చేస్తుంది. వెన్ విల్ కోవిడ్ ఎండ్? $1 బిలియన్ కాదండి, $1 ట్రిలియన్ క్వశ్చన్ అది. సార్ ఏమున్నా కానీ ఇదే కేర్ సార్, ఏమున్నా ఇదే కేర్. దీనికి దానికి సంబంధం ఏం లేదు. ఏ టైప్ ఆఫ్ రోగాలు ఉన్నా కూడా ఇదే కేరు. ఓన్లీ థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఉంటారు. హైపోథైరాయిడ్ అంటే వాళ్ళు ఆ థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు. మన ఇన్సులిన్ లాగే దాన్ని కూడా సప్లిమెంట్స్ తీసుకుంటారు. ఆ ఒక్కళ్ళు కొర్స్టైన్ వాడకూడదు, లో థైరాయిడ్ ఉన్నవాళ్ళు. మళ్ళీ హై థైరాయిడ్ ఉన్నవాళ్ళు కొర్స్టైన్ హెల్ప్ చేస్తుంది. అది తప్ప మిగతా ప్రోటోకాల్ అంతా అందరికీ సేమ్ టు సేమ్ అండి, అందరికీ సేమ్ టు సేమ్. ఎందుకంటే అది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే కోదాడ, సూర్యాపేట మీదకే వెళ్తుంది. లేదు గుంటూరు, పిడిగురాల రూట్ మార్చుకున్నప్పుడు అప్పుడు చెప్తాను. అప్పటి వరకు సేమ్ ప్రోటోకాలే. కాకపోతే డెల్టా ప్లస్ మీద మటుకు స్పెసిఫిక్ కొన్ని పాయింట్స్ ఉంటాయి. అవి మీరు కోవికేర్లోకి వచ్చిన తర్వాత మీకు అవసరమైతే అక్కడ చెప్తారు. డెల్టా ప్లస్ స్పెసిఫిక్గా, మిగతా వేరియంట్లు డెల్టా వరకు కూడా సేమ్ ప్రోటోకాల్ వర్కౌట్ అవుతుంది. ఓన్లీ డెల్టా ప్లస్ మటుకు స్పెసిఫిక్ చిన్న చేంజెస్ ఉంటాయి. అవి కోవికేర్లో చూసుకుంటారు. ముందు జాగ్రత్తలు డెల్టా ప్లస్కైనా ముందు జాగ్రత్తలు సేమే, ముందు జాగ్రత్తలు సేమే. ఆ తర్వాత కొంచెం ట్రీట్మెంట్ టైంలో ఆ ఫస్ట్ వీక్లో చిన్న చేంజెస్ ఉంటాయి. అవి చేస్తే దాన్ని కూడా మనం విన్ చేయొచ్చు. సార్ వాలంటీర్గా పనిచేయడానికి మా డిస్టిక్లో చేరాము, నెక్స్ట్ ఎలా సార్? ఏమంటే కొంచెం ఈ వీక్ ఇష్యూస్ ఎక్కువయ్యి కొంచెం వాలంటీర్స్ ట్రైనింగ్ డిలే అయింది. ఎట్లా వేవ్ కూడా తక్కువే ఉంది, ఎనఫ్ వాలంటీర్స్ ఆల్రెడీ పేషెంట్కి సర్వ్ చేయడానికి ఉన్నారు అని చెప్పి కొంచెం లిస్ట్ తీసుకొని పక్కా పెడతాం జరిగింది. నెక్స్ట్ వీక్ మొత్తం కూడా మళ్ళీ
రీట్రైనింగ్ అందరికీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఎన్రోల్మెంట్ కూడా ప్రస్తుతానికి ఆపాము. ఈ టెలిగ్రామ్లో వచ్చినలోనే ఈ టెలిగ్రామ్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని నెక్స్ట్ వాలంటీర్స్గా తీసుకుంటామండి. బయట ఓపెన్ ప్లాట్ఫామ్ మీద ఇక నుంచి వాలంటీర్స్కి కావాలని చెప్పి కాల్ ఇవ్వం. ఎందుకంటే ఓల్డని దరిద్ర బ్యాచ్లు వచ్చేస్తున్నాయి అందులోకి. మళ్ళీ ఫిల్టర్ చేసుకోవడం పెద్ద పని అయిపోతుంది మాకు. న్యూట్రోఫిల్స్ మీద ఆర్టికల్ సూపర్గా ఉంది. న్యూట్రోఫిల్స్ పెరిగి చాలా మందిని చంపేశారు సార్ ఉమ్మడి రాష్ట్రాల్లో. ఆ పేపర్ వాళ్ళు అప్పుడు చదువుకొని ఉంటే ఎన్నో ప్రాణాలు మిగిలాయి. న్యూట్రోఫిల్స్ తగ్గితే ఏం చేయాలి సార్? మళ్ళీ స్టెరాయిడ్ కొట్టండి దెబ్బకి లెగుతే. అట్టని కొట్టుకోమాకండి, ఏం పర్లేదు, మెల్లగా వేయలేగుస్తాయి. లాస్ట్ ఆగస్ట్లో కరోనా వచ్చింది, స్పైక్ యాంటీబాడీ ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. మీది ఒక్కసారి మళ్ళీ పెట్టండి సార్. వాలంటీర్గా పనిచేయడం టెలిగ్రామ్లో మా డిస్ట్రిక్ట్ గ్రూప్లో చేరాం. వీ మస్ట్ బీ కేర్ఫుల్ విత్ కోవర్డ్స్. ఎస్ అండి, దానికోసం ఎక్స్ట్రా ఈ టెలిగ్రాములు అటు ఇటు తిప్పి కొంచెం మీకు ఇబ్బంది కలిగేయడానికి కారణం కూడా ఏంటంటే, ఈ తిప్పినప్పుడు బోల్డ్ మంది ఫిల్టర్ అయిపోతున్నారు ట్రేసింగ్లో. దానికోసం ఎక్స్ట్రా కేర్ కోసం, ఎందుకంటే మెషిన్ కొనసాగాలంటే ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలండి. లేదు అంటే టోటల్ మెషినే పోతుంది ఈ కోవర్ట్ల వల్ల. అసలు టోటల్గా మా కోవిడ్ కేర్ సేవలు అందుబాటులో లేకుండా పోవటం కంటే కూడా కొంచెం ఇబ్బంది అయినా కొంచెం అటు ఇటు తిరగటం ఇబ్బంది ఏం లేదు కదండి. మేమేమన్నా 10 కిలోమీటర్లు పరిగెత్తమంటున్నాం. టెలిగ్రామ్లోకి వెళ్ళి రిజిస్టర్ అయ్యి అటు నుంచి అటు వేరే రూట్లో మీకు ట్రీట్మెంట్ ఎక్కడికి కావాలో అక్కడ తీసుకెళ్తామంటున్నాం. ఎందుకంటే దాంతో ఈ ట్రాకింగ్లు, ట్రేసింగ్లు, ఈ చెత్త బ్యాచ్లు, కోవర్ట్లు ఫిల్టర్ అవుతాయి. యా, థైరాయిడ్ ఉన్న వాళ్ళు అశ్వగంధ వాడచ్చు. అశ్వగంధ వాడచ్చండి ఇబ్బంది. ఫార్మసిస్ట్ని రెడీ టు వాలంటీర్ టెలిగ్రామ్లో అవ్వండి. ముందు టెలిగ్రామ్లో అడ్వాన్స్ ట్రీట్మెంట్ దాంట్లో ఎన్రోల్ అవ్వండి. నెక్స్ట్ అక్కడ కొత్త వాలంటీర్ ఎన్రోల్మెంట్కి లింక్స్ వస్తాయి, అప్పుడు అందరూ యాడ్ అవుతారు. కానీ డైలీ 100 mg వాడుతున్నాం. ఓకే, మీ ఆయన మటుకు ఫస్ట్ ఆయన వద్దండి, మిగతా ఫాలో అవ్వండి ఇబ్బంది. స్పైక్ యాంటీబాడీ టెస్ట్ లాస్ట్ వీక్ చేయించాము. 249 AAU. వ్యాక్సిన్ కంటే బాగానే ఉన్నాయండి, వ్యాక్సిన్ కంటే డబుల్ ఉన్నాయి మీ దగ్గర. కాకపోతే ఒక స్టడీ 400 దాకా కావాలంటున్నాయి. ఓకే, వీళ్ళు చెప్పి 125 కంటే బెటరే కదా, వ్యాక్సిన్తో వచ్చేటికంటే డబుల్ ఉన్నాయి. దాంతో పోల్చుకుంటే బెటరే, వ్యాక్సిన్ కంటే ఎక్కువ ప్రొడక్షన్లోనే ఉన్నారు. టోటల్ కోవిడ్ మార్టాలిటీ ఇన్ వరల్డ్ ఇన్ యువర్ వ్యూ. 3వ కేసు పెట్టిద్దామని చూస్తున్నారు మీరు. రఘురామ్ గారు సజెస్టింగ్ తిప్పతీగ. సార్ కొంతమంది కొన్ని చిన్న దారి అదే అయినా చిన్న తేడాలు ఉంటాయి. నా వ్యూ ఏంటంటే, అందుకంటే బెటర్ డాకింగ్ స్కోర్తో మెంతులు ఉండగా మళ్ళీ దాని జోలికి ఎందుకు పోవాలని నా వ్యూ. అది వేరే రూట్లో కూడా నాకు పనికి వచ్చిందండి, నాకు వాళ్ళతో చూశాను అంటున్నారు. సరే, ఏదైనా ఆర్డీఆర్పీ ఇన్హిబిటరే, కాకపోతే అదైతే డోస్ ఎక్కువ కావాలి, లివర్ టాక్సిటీ కొంచెం ఉంటుంది కాబట్టి. ఇదైతే లివర్ టాక్సిటీ లేదు కాబట్టి నేను మెంతులు ప్రిఫర్ చేస్తున్నా. ఆయన గిలోయ్ వేరే ఇష్యూలో కూడా నాకు హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఆయన పల్మనాలజిస్ట్, ఆయన చూశారు, హెల్ప్ అవుతుంది కాబట్టి ఇది నేను కంటిన్యూ అటు మెంతులు ఇస్తానండి, ఇది ఇస్తానండి. డబుల్ డోసు ఇంకా బాగుంటుందండి అన్న, మీ ఇష్టం అండి అన్న. థైరాయిడ్
ఓకేనండి, చెప్పాను కదా, ఫస్ట్ టైం తప్ప మిగతా అన్నీ ఫాలో వచ్చాను. కెన్ ఐ ఆల్రెడీ రీసెంట్లీ వ్యాక్సినేటెడ్? మీ ప్రోటోకాల్ తీసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. దాని పని దాన్ని, దీని పని దీన్ని. హై2 ఈజ్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ఏం లేదు, మెడికల్ షాప్లో 3% దొరుకుతాయి, వాటి మీద రాసి ఉంటుంది 3% అని. 3% మరీ డైరెక్ట్ స్ప్రే చేసుకుంటే చేతుల మీద మటుకు పొట్టు ఊడిపోతుంది. అందుకని దాంట్లో 3 times వాటర్ మిక్స్ చేయండి. ఏ బాటిల్ అయితే తీసుకున్నారో అదే బాటిల్తో 3 times వాటర్ మిక్స్ చేయండి. స్ప్రేయర్లో పోసుకొని యూస్ చేసుకోండి. మంచి శానిటైజర్ కింద వాడుకోవచ్చు. కూరగాయలు, సరుకులు అవి డిజిన్ఫెక్ట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు, దేనికైనా వాడుకోవచ్చు. జస్ట్ స్ప్రే చేస్తే చాలు, మరీ ముంచి లేపాల్సిన పనే లేదు. వ్యాక్సిన్ వేసుకున్నాక కొంతమంది క్లాట్స్ వస్తున్నాయని అంటున్నారు. అంటం ఏం లేదండి, స్టడీలో ప్రూవ్ అయింది. కాకపోతే 1 in 1 lakh అని వాళ్ళు చెప్తారు. మెకానిజం మరి అందరిలో యాక్టివేట్ అవుద్ది కానీ నేను చెప్తాను. అది వాళ్ళు సమర్థించుకోవడానికి బోల్డ్ ఉన్నాయి. మనం గట్టిగా మాట్లాడటానికేమో లీగల్ ప్రొటెక్షన్లు ఉన్నాయి. కాబట్టి మీ ఇష్టం. పాజిటివ్ నుండి నెగిటివ్కి వచ్చి 40 days అయింది. కొద్దిగా చెస్ట్ దగ్గర అప్పుడప్పుడు లాగినట్టు అనిపిస్తుంది. ఎందుకు సార్? ఇదేనండి, డ్యామేజ్ కంట్రోల్ చేయకుండా వైరల్ లోడ్ పెరగనిచ్చి ఆ తర్వాత ఈ చెత్త కొడితే 40 రోజులు అయిందండి. 400 రోజులు కూడా ప్రాబ్లమ్స్ కొనసాగుతూనే ఉంటాయి. సింపుల్ సార్. ఇందాక నేను డిశ్చార్జ్ మెడికేషన్ ఏదైతే చెప్పాను, నువ్వులు, అలసలు, వాల్నట్టు, బాదం, అవి తీసుకోండి. ఒక 2-3 రోజులు వెల్లుల్లిపాయ థెరపీ చేయండి, సెట్ అయిపోతుంది. ఒక 1 month ఏమో ఈ ఫుడ్ తీసుకోండి, ఒక 3 days ఏమో వెల్లుల్లిపాయ తీసుకోండి, సరిపోతుంది. కెన్ వి టేక్ ఆనందయ్య మెడిసిన్ ఈవెన్ ఆఫ్టర్ 2 doses ఆఫ్ కోవాక్సిన్? ఏమైనా తీసుకోవచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. మార్చిలో కరోనా వచ్చింది. 1 month తర్వాత యాంటీబాడీ 11.2 ఉన్నాయి, తక్కువ ఉన్నాయండి. మెంతులు తిని తాగలేని వారు మెంతులు ఎక్స్ట్రాక్ట్ వాడొచ్చండి. ముందు జాగ్రత్త అయితే 250 mg, వచ్చిన తర్వాత అయితే 500 mg. తిప్పతీగలో ఏమైనా కరోనా అగైనెస్ట్గా పనిచేసి ఉన్నాయి? కరోనా అగైనెస్ట్ ఏం లేవండి. తిప్పతీగ RDRPని ఇన్హిబిట్ చేస్తుంది, కానీ హై డోస్ అయితే లివర్ టాక్సిటీ ఉంటుందని చెప్తున్నాయి స్టడీస్. డెల్టా వచ్చిన వాళ్ళకి డెల్టా ప్లస్ రిపీట్ అవుతుందండి. ఫస్ట్ టైం +350 + 350. బ్రామ్లిన్ అంత అవసరం లేదండి, 150 సరిపోతుంది. మరి అది కొనేసుకొని ఉంటే 2 రోజులు పౌడర్ తీసుకోండి, సరిపోతుంది. ఓకేనండి, ఈరోజు క్లోజ్ చేద్దాము. వేరే కొంచెం అర్జెంట్ కాల్స్ ఉన్నాయి. ఓకేనా, బాయ్. 9912248989 మటు కాల్స్ చేయకండి సార్, అది లిఫ్ట్ చేయను, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి.
దయచేసి దానికి ఎటువంటి వాట్సాప్ మెసేజ్లు కూడా పెట్టకండి, టెలిగ్రామ్లో కూడా దానికి ఎటువంటి మెసేజెస్ పెట్టకండి. ఓకే, కొంచెం ఈ హడావుడి అయిపోయిన తర్వాత కొత్త నెంబర్ మళ్ళీ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.